హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, ఈరోజు మనము నర్సింగ్ ఆఫీసర్ లేదా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లో భాగంగా మనము ప్రతి టాపిక్ నుంచి 2 నుంచి 3 క్లాసులు చూస్తున్నామండి. మరి యూనిట్ 6 అయినటువంటి ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి మనం యాప్లో ఆల్రెడీ 200 MCQs యాడ్ చేసామండి. ఓకేనా, క్లాస్ 1 కూడా చెప్పుకున్నాం, ఇది క్లాస్ నెంబర్ 2 అండి. ఓకేనా, సో మ్యాక్సిమం ఇంకొక క్లాస్ అయితే అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను ఈ టాపిక్ నుంచి. ఓకే, వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారండి. లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎవరైతే ఈ యొక్క నర్సింగ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మీ యొక్క కమ్యూనిటీలో వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ షేర్ చేయండి. ఓకే, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా శుభవార్త అండి. మన ఛానల్లో లాంచ్ చేసినటువంటి స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మెగా టెస్ట్ సిరీస్ మరి 599 రూపాయలు ఉండేదండి. మరి పండుగ సందర్భంగా మరి కేవలము 299గా అందజేస్తున్నామండి. సో 5,000 కాదండి, 7,000 MCQs ఇందులో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉన్నామండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి దగ్గర ఈ టెస్ట్ సిరీస్ ఉండే విధంగా చూసుకోండి. సో చాప్టర్ వైజ్గా MCQs అయిపోయిన వెంటనే మరి గ్రాండ్ టెస్ట్లు కూడా అప్డేట్ చేయడం అయితే జరుగుతుందండి. వీక్లీ 2 అప్ టు ఎగ్జామ్ వరకు ప్రతి వారము 2 గ్రాండ్ టెస్ట్లు అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే, PDF ఫైల్స్ కూడా మీరైతే కోర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆప్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాకుండా మరి ఈ యొక్క టెస్ట్ సిరీస్ కనుక మీకు కావాలి అనుకుంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. మన యాప్ పేరు ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా, లేదా మీకు కావాలనుకున్న వారు టెస్ట్ సిరీస్ అని కూడా కామెంట్ పెట్టచ్చండి. సో కామెంట్ సెక్షన్లో నేనైతే లింక్ మీకు ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. బట్ ప్రతి ఒక్కరు కొనడానికి ట్రై చేయండి, ఎందుకంటే జస్ట్ 299కే అందిస్తున్నాము కాబట్టి తక్కువ కాస్ట్ అయితే ఉంది. ఓకేనా, లేట్ చేయకండి, వెంటనే తీసుకోండి. ఆల్ ది బెస్ట్. కంటెంట్లోకి వద్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 1. వాట్ క్రిటికల్ స్టెప్ షుడ్ బి ఫాలోడ్ వెన్ ప్రొవైడింగ్ a first aid to someone experiencing a cardiac arrest, and how can the use of the AED significantly improve the chances of survival? అంటే ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎలాంటి ప్రాథమిక చికిత్సను మనం అందచేయాలి వారిని రక్షించడానికి? ఓకేనా, AED అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? AED ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, స్టార్ట్ CPR ఇమీడియట్లీ అండ్ కాల్ ఫర్ హెల్ప్ అండి. ఓకేనా, స్టార్ట్ CPR టెస్ట్ అండ్ కాల్ ఫర్ హెల్ప్ అండి. మెడికల్ హెల్ప్ అయితే తీసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ అ కార్డియాటిక్ అరెస్ట్, ద ఇమీడియట్ యాక్షన్ ఈజ్ టు స్టార్ట్ అ CPR అండ్ కాల్ టు ద ఎమర్జెన్సీ హెల్ప్ టు యూజ్ ఆఫ్ అన్ ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ defibrillator AED can restore a normal heart rhythm, significantly increase the chances of survival if used promptly. Okay, important అండి ఇది. ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ అనేది మనము కంపల్సరీగా ఇవ్వాలి. ADE అనేది చాలా ఇంపార్టెంట్ CPR తర్వాత. ఓకే, CPRతో పాటుగా. ఓకే, నెక్స్ట్ వన్. When dealing with a person who has suffered a heart stroke, what immediate action should be taken to cool their body, and why is a rapid intervention critical in this situation? అంటే వారి యొక్క శరీరాన్ని ఎందుకు చల్లగా చేయాలి? ఓకేనా, అంతేకాకుండా హీట్ తగ్గించాలి. సఫర్డ్ విత్ హీట్ స్ట్రోక్ అంటే వడదెబ్బ తాకినప్పుడు ఏం చేయాలి అని అడుగుతున్నారండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మూవ్ దెమ్ టు ఎ కూల్ ప్లేస్ అండ్ ప్రొవైడ్ ఫ్లూయిడ్స్. వారిని చల్లని ప్రదేశాలకు తీసుకెళ్ళి ఫ్లూయిడ్స్ అనేవి ఇవ్వాలి. ఓకేనా, ఇన్ కేస్ ఆఫ్ హార్ట్ స్ట్రోక్ ఇట్స్ ఎసెన్షియల్ టు మూవ్ ద పర్సన్ టు ఏ కూలర్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొవైడ్ ఫ్లూయిడ్స్ టు rehydrate. Rapid intervention is critical as a prolonged exposure to high temperature can lead to severe complications including organ failure. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. వడదెబ్బ తాకినప్పుడు చల్లని ప్రదేశానికి తీసుకెళ్ళి గాలాడనిచ్చేలా ఉండనివ్వాలి. ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. లేట్ చేస్తే ఏమవుతుందండి, ఆర్గాన్ ఫెయిల్యూర్స్ కూడా అయ్యేటువంటి అవకాశము ఉంటుంది. చూద్దాము. వాట్ ఈస్ ద అప్రోప్రియేట్ ఫస్ట్ ఎయిడ్ రెస్పాన్స్ ఫర్ ఏ పర్సన్ ఎక్స్పీరియన్సింగ్ హీట్ ఎగ్జార్షన్ అండ్ వై ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు యాక్ట్ క్విక్లీ? ఓకేనా, వేడి త్రుతిలో పడ్డటువంటి వ్యక్తికి సరైన ప్రథమ చికిత్స ఏంటి?
ఆప్షన్ బి అండి మూవ్ దెమ్ ఏ కూల్ ప్లేస్ అండ్ ప్రొవైడ్ ఫ్లూయిడ్. సేమ్ అండి ఇప్పట్లాంటిది ఈ క్వశ్చన్ కూడా. ఓకే, నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ సస్పెక్టెడ్ స్ట్రోక్ what are the key symptoms to recognize and how does the acronym FAST assist in this situation? ఓకేనా, ఏమంటారండి, సస్పెక్టెడ్ స్ట్రోక్ ఉన్నటువంటి సమయంలో మరేం చేయాలి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఫేకల్ డ్రోపింగ్, ఆర్మ్ వీక్నెస్, స్పీచ్ డిఫికల్టీ అండ్ టైమ్ టు కాల్ ఫర్ హెల్ప్ అండి. ఇంపార్టెంట్ ఇది చూద్దాం. Recognizing a fecal dropping, arm weakness and a speech difficulty using a FAST acronym help to identify stroke symptoms quickly, allowing for prompt medical intervention that can minimize the damage. Important అండి. ఓకేనా, ఒక వ్యక్తికి స్ట్రోక్ వస్తుంది అన్నటువంటి టైంలో ఇలాంటివి అయితే మనము గుర్తించగలగాలి అనేది చూడాలి. ఓకేనా, ఇంపార్టెంట్. What first aid measure should be taken for a person experiencing an asthma attack and why it is important to keep their medication accessible? అంటే ఒక వ్యక్తికి అస్తమా అటాక్ అయినప్పుడు వారిని రక్షించడానికి ఎలాంటి ప్రథమ చికిత్స చేయాలి? ఓకే, ఆన్సర్ ఆప్షన్ బి అండి హెల్ప్ దెమ్ యూజ్ దే రెస్క్యూ ఇన్హేలర్ ఇమీడియట్లీ. అంటే వారికి ఇన్హేలర్ ఉంటుందండి అస్తమా ఉన్న వారికి, సో అది త్వరగా తీసుకునే విధంగా చేయాలి, అంతే సింపుల్. ఓకే, సెట్ అవుతారు. సో అసిస్టింగ్ ఏ పర్సన్ విత్ దేర్ rescue inhaler during an asthma attack is a critical. It is help to relieve airway constriction and restore a normal breathing. Keeping a medication assemble ensure timely intervention. Important question andi. Okay, next one చూద్దాం. In case of the diabetic emergency, what immediate first aid action should be taken for someone experiencing hypoglycemia and how can fast acting sugar help? అంటే డయాబెటిక్ అత్యవసర సమయంలో హైపోగ్లైసేమియా అనుభవిస్తున్న వ్యక్తి కోసము వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వేగంగా పనిచేసే చక్కెర ఎలా సహాయపడుతుంది? హౌ కెన్ ఫాస్ట్ యాక్టింగ్ షుగర్ హెల్ప్? ఆన్సర్ ఆప్షన్ బి అండి అడ్మినిస్టర్ ఫాస్ట్ యాక్టింగ్ షుగర్ సచ్ యాజ్ గ్లూకోజ్ టాబ్లెట్స్ ఆర్ జ్యూస్. ఓకేనా, గ్లూకోజ్ టాబ్లెట్స్ లేదా జ్యూస్ అనేవి ఫాస్ట్ యాక్టింగ్ షుగర్గా అయితే పనిచేస్తాయి. ఓకేనా, సో అడ్మినిస్ట్రేరింగ్ fast acting sugar is crucial for a person experiencing hypoglycemia as it quickly rises blood glucose levels, so alleviating symptoms and preventing severe complications. Important. Next one, when responding to a person in a cardiac arrest, what are the critical steps to take and how does early CPR impact their chances of survival? Okay na, important question andi. When responding to a person in a cardiac arrest, what are the critical steps to take and how does early CPR impact the chances of survival? Answer option B andi call for emergency help and begin CPR immediately. Call for emergency help and begin CPR immediately. Calling for emergency help and beginning CPR immediately is critical in cardiac arrest situations, as early intervention can significantly increase the chances of survival and recovery. Okay na, important. What should be done when assisting a person who has suffered a severe laceration and why it is important to control bleeding? Okay, answer option B andi apply direct pressure to control bleeding andi apply direct pressure to control bleeding. చూద్దాం. Applying direct pressure to a severe laceration is essential to control bleeding, which help to prevent a shock and further complications. Important. Next one. In the case of a spinal injury,
what immediate first aid measure should be taken and why it is critical to stabilize the spine. ఓకే, స్పైన్కి ఏమైనా ఇంజూరీ అయినప్పుడు ఇలాంటి ఫస్ట్ ఎయిడ్ అయితే ఇవ్వాలి మనము వెన్నుముకకి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, కీప్ ద పర్సన్ స్టిల్ అండ్ అవాయిడ్ మూమెంట్. కీప్ ద పర్సన్ స్టిల్ అండ్ అవాయిడ్ మూమెంట్ అనేది చేయనివ్వకూడదండి, ఎలా ఉంచారో అలానే ఉండనివ్వాలి. ఓకేనా, కదల్చకూడదు. కీపింగ్ ఎ పర్సన్ విత్ సస్పెక్టెడ్ స్పైనల్ ఇంజురీ స్టిల్ అండ్ అవాయిడింగ్ మూమెంట్స్ ఇన్ క్రూషియల్ టు ప్రివెంట్ ఫర్దర్ డ్యామేజెస్ టు ద స్పైనల్ కార్డ్ అండ్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ పారాలసిస్. అంటే అలా చేయడం ద్వారా పెరాలసిస్ వస్తుందండి, కదిలించడము, అటు ఇటు నడిపించడం లాంటివి చేస్తే. ఎలా ఉన్నారో అలాగే ఉంచి మెడికల్ సపోర్ట్ అయితే తీసుకోవాలి. వాట్ ఆర్ ద సైన్స్ ఆఫ్ ఏ పాసిబుల్ కన్క్లూజన్ and how should first aid to be administered? So conclusion, what are the signs of a possible conclusion and how should first aid be administered? Okay, ఒక సాధ్యమైన కంకషన్ అండి, కన్కషన్, పాసిబుల్ కన్కషన్ అంటే ఏంటండి చూద్దాం. దీనికి ఎలాంటి ప్రథమ చికిత్స చేయాలి? ఆప్షన్ ఏ అండి, హెడేక్, కన్ఫ్యూషన్ అండ్ న్యూసియా. కీప్ ద పర్సన్ అవేక్ అండ్ అలర్ట్, ఇంపార్టెంట్ అండి. చూద్దాం. సైన్ ఆఫ్ కన్కషన్ ఇంక్లూడ్ హెడేక్, కన్ఫ్యూషన్ అండ్ న్యూసియా అండ్ ఫస్ట్ ఎయిడ్ షుడ్ ఫోకస్ ఆన్ కీపింగ్ ద పర్సన్ అవేక్ అండ్ అలర్ట్ వైల్ సీకింగ్ అ మెడికల్ ఎవాల్యుయేషన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. When responding to a chemical burn, what immediate action should be taken and why is it important to remove any contaminated clothing? Okay, important అండి. When responding to a chemical burn, what immediate action should be taken and why is it important to remove any contaminated clothing? Answer ఆప్షన్ బి అండి, రిమూవ్ కంటామినేటెడ్ క్లాతింగ్ అండ్ రిన్స్ ద ఏరియా విత్ ద వాటర్. ఆ క్లాత్ అనేది తీసేసి, అంటే పరిశుభ్రమైన కాలినటువంటిది తీసేసి మరి ఏం చేయాలి, ఆ ప్లేసెస్ని కూల్ వాటర్తో కడగాలి. రిమూవింగ్ కంటామినేటెడ్ క్లాత్ అండ్ రైజింగ్ ద ఎఫెక్టెడ్ ఏరియా విత్ అ కూల్ వాటర్ ఇమీడియట్లీ ఈజ్ క్రిటికల్ ఇన్ అ కెమికల్ బర్న్ టు లిమిట్ ఫర్దర్ డ్యామేజ్ అండ్ రెడ్యూస్ pain. Important. Next one. In the event of a foreign object being lodged in a person's eye, what a first aid step should be followed and why is it crucial not to remove the object? ఒక వ్యక్తి కళ్ళలో విదేశీ వస్తువు నిలిచిపోతే ఆ ప్రథమ చికిత్స దశలను అనుసరించాలి. ఏంటండి ఆన్సర్ ఇది? In the event of the foreign object being lodged in the person's eye, what first aid step should be followed and why it is crucial not to remove the object? Answer option B అండి, flush the eye with water and seek medical help. అంటే కళ్ళని వాటర్తో ఫ్లష్ చేసి కడగాలి, తర్వాత మెడికల్ హెల్ప్ అనేది తీసుకోవాలి. ఫ్లషింగ్ ద ఐ విత్ వాటర్ అండ్ సీకింగ్ మెడికల్ హెల్ప్ ఈజ్ critical when a foreign object is lodged. Okay, foreign object is lodged or removing it improperly may cause further injury or damage to the eye. అంటే చాలా క్లియర్గా అయితే చేయవలసి ఉంటుంది. What should be done for a person experiencing a seizure and why it is important to protect them from injury during this event? Okay, answer ఆప్షన్ బి అండి, మూవ్ ఎనీ ఆబ్జెక్ట్ అవే ఫ్రమ్ కషన్ దర్ హెడ్. ఓకే, చూద్దాం. మూవింగ్ ఆబ్జెక్ట్ అవే అండ్ cautioning the person's head during a seizure is essential to protect them from injury while allowing the seizure to take its course. Next one. When dealing with a person suffering from a hypothermia, what initial first aid measures should be taken and why it is crucial to warm them gradually? హైపోథెర్మియాతో బాధపడుతున్న వ్యక్తికి చేయాల్సిన మొదటి ప్రథమ చికిత్స ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మూవ్ దెమ్ టు ఏ వార్మ్ ప్లేస్ అండ్ ప్రొవైడ్ వార్మ్ ఫ్లూయిడ్స్. ఓకే, మూవ్ దెమ్
టు ఏ వామ్ ప్లేస్కి తీసుకెళ్ళాలి అండ్ వామ్ ఫ్లూయిడ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. Moving a person to a warm environment and providing a warm fluids is a critical for hypothermia, as it gradually restores their body temperature without causing shock. చూద్దాం. What should be the immediate first aid response for a person who has suffered a chemical exposure, and how does a decontamination play a role in a treatment? Important. Answer option B and D. So rinse the area with a hot water. Important. చూద్దాం. Removing contaminated clothing and rinse the skin with the water is a critical in chemical exposure situation to prevent further harm and facilitate recovery. Okay, na important andi. Next one. In the case of a suspected heart attack, that symptoms should be recognized and how should immediate first aid be administered? Okay. Answer option A and D. Severe chest pain, shortness of breath and sweating. అంటే చెస్ట్ పెయిన్ వస్తుంది, షార్ట్నెస్ అంటే బ్రీత్ అనేది ఎక్కువగా రాదు, అండ్ స్వెట్టింగ్ చెమటలు కూడా ఎక్కువగా వస్తాయి. ఓకే, చూద్దాం. రికగ్నైజింగ్ సివియర్ చెస్ట్ పెయిన్, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అండ్ స్వెటింగ్ ఈజ్ క్రూషియల్ ఇన్ ఏ సస్పెక్టెడ్ హార్ట్ అటాక్ అండ్ ఇమీడియట్ మెడికల్ హెల్ప్ షుడ్ బి sought while monitoring the patient's condition. Important. What steps should be taken when responding to a person who has suffered a burn and how can cooling the burn prevent a further injury? Option B and cool the burn with running water for at least 10 minutes. Cooling the burn with running water for at least 10 minutes is essential to reduce the pain and limit the extent of the injury, preventing further tissue damage అయితే తగ్గించవచ్చు. In the event of a shocking incident, what are the immediate first aid actions to be taken and how does the Heimlich maneuver assist? Heimlich maneuver ఎలా సహాయపడుతుంది మరి ఇందులో షాకింగ్ ఇన్సిడెంట్లో? ఆప్షన్ బి అండి, పర్ఫార్మ్ అబ్నార్మల్ థ్రస్ట్ యూజింగ్ ద Heimlich maneuver. చూద్దాం. Performing abnormal thrust using the Heimlich maneuver is critical in shocking situations to expel the obstruction and restore normal breathing. Important andi. Next one. When dealing with a person who is unresponsive, what steps should be taken and why it is important to check for responsiveness అండ్ బ్రీతింగ్? అంటే అన్కాన్షియస్లో అంటే ప్రతిస్పందనలో లేనటువంటి వ్యక్తికి చేయాల్సినటువంటి ప్రథమ చికిత్స ఎలా ఉంటుంది, వారిని ఏ విధంగా ట్రీట్ చేయాలి? ఆన్సర్ ఆప్షన్ ఏ, కాల్ ఫర్ ఎమర్జెన్సీ అసిస్టెన్స్ అండ్ చెక్. ఓకేనా, ప్రథమ చికిత్స చేయడానికి ఏముండదు, డైరెక్ట్గా మెడికల్ హెల్ప్ అయితే తీసుకోవాలి. కాలింగ్ ఫర్ ఎమర్జెన్సీ అసిస్టెన్స్ అండ్ చెకింగ్ ఫర్ రెస్పాన్సివ్నెస్ అండ్ బ్రీతింగ్ ఈజ్ క్రిటికల్ ఇన్ అన్రెస్పాన్సివ్ ఇండివిజువల్స్ టు determine the need for immediate medical intervention and important. Okay, next one. What immediate action should be taken for a person experiencing an allergic reaction and why it is crucial to have an epinephrine? Okay, epinephrine. Yeah, epinephrine auto injector available. Epinephrine ఆటో ఇంజెక్షన్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అనేది చూద్దామండి. ఓకేనా, ఎక్స్పెక్టింగ్ అలర్జిక్ రియాక్షన్స్ టైంలో. ఆన్సర్ ఆప్షన్ సి అండి, కాల్ ఫర్ ఎమర్జెన్సీ అసిస్టెంట్ అండ్ యూజ్ అండ్ ఎపినెఫ్రిన్ ఆటో ఇంజెక్టర్ ఇఫ్ సిమ్టమ్స్ ఆర్ సివియర్గా ఉన్నప్పుడు ఇది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. సో దీనిపైన మరొక క్లాస్ కూడా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, అందరూ కూడా గమనించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన యాప్లో లాంచ్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి.
మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ప్రజెంట్ ఆఫర్ కొనసాగుతుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.